ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఈ అక్షరబ్రహ్మయోగంలో భగవంతుడిని చేరే మార్గాలను వివరిస్తూ శ్రీకృష్ణుడు ఇప్పుడు తన భక్తులకు అత్యంత సులువైన ప్రేమపూర్వకమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ఎవరు తమ మనస్సును ఇతర విషయాలపైకి మళ్లించకుండా నన్నే ఏకాగ్రతతో నిరంతరం స్మరిస్తారో అటువంటి యోగికి నేను చాలా సులభంగా లభ్యమవుతాను అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. ఇక్కడ అనన్యచేతాః అంటే మనస్సులో వేరే ఆలోచన లేకుండా కేవలం భగవంతునిపైనే లగ్నం చేయడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుని అపారమైన కరుణ మరియు ప్రేమకు నిదర్శనం. ఆయనను పొందటానికి కఠినమైన తపస్సులు అవసరం లేదు. స్వచ్ఛమైన స్థిరమైన భక్తితో ఆయన్ను తలచుకుంటే చాలు, ఆయనే మనకు చేరువవుతాడు. ఇది భగవంతుడు మనకిస్తున్న గొప్ప హామీ మరియు భరోసా. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిలో భగవంతుని స్మరణను జోడించడం. పని మొదలుపెట్టే ముందు, భోజనం చేసేటప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆయన్ని తలచుకోవాలి. కృష్ణ, అంతా నీదే అనే భావనతో ఉండాలి. ఇలా రోజంతా ఆయన స్మరణతో మన జీవితం ప్రశాంతంగా అర్థవంతంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.